అందరికీ నమస్తే. ఆదర్శ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఆదర్శ్. ఇలా మా పొలంలో నారల్కుడు వేసుకుంటున్నాం. నారల్కుడు వేసుకునేటప్పుడు నారుమడి యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగానే దున్ని పెట్టుకున్న నారుమడిలో పశువుల ఎరువు కానీ లేదా గొర్రె ఎరువు కానీ పచ్చిరొట్టె ఎరువులు కానీ అంటే యాపాకు లేదా కానగాకుని మంచిగా నారుమడిలో తొక్కుకోవాలి. ఇలా తొక్కుకోవడం ద్వారా మనకి నారుకి మంచి పోషక విలువలు అంది నారు మంచిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న నారుమడిని మళ్ళొకసారి మనం నారు పోసుకునే రోజు మంచిగా మెత్తగా దున్నిపించుకోవాలి రూటర్వేటర్ తోటి. తర్వాత నారుమడిలో బొందలుగా లేకుండా సమానంగా ఉండేటట్టు ఇలా గొర్రు సహాయంతో నేర్పుకోవాలి. గొర్రుతో నేర్పుకున్నాక మరోసారి ఇట్లా పైప్ తోటి మంచిగా నేర్పుకోవాలి సమానంగా. ఎందుకంటే నారుమడిలో బొందలుగా ఉంటే అంటే పొక్కలుగా ఉంటే అందులో నీళ్ళు ఆగడం ద్వారా మనం చల్లుకున్న మొలక మురిగిపోయి చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే నారు చచ్చిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నారుమడిని ఇలా సమానంగా ఉండేటట్టు నీళ్లు నిలవకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా సమానంగా నేర్పుకున్న నారుమడిని మంచిగా పేరుకునేటట్టు చేసుకోవాలి. మంచిగా పేరుకున్నాక మనం 3 రోజుల ముందుగానే నానబెట్టుకొని మండగట్టుకున్న వడ్లని మొలకొచ్చినాక ఆ మొలక మొత్తం ఇప్పుకొని నార్మల్లో చల్లుకోవాలి. మనం ఇవాళకి మొలక మండ కట్టుకొని 3 రోజులు అవుతుంది. మనకి మొలక అయితే చాలా మంచిగా వచ్చింది. ఈ మొలకని మొత్తం ఇప్పుకొని మన నారుమడిలో అయితే చల్లుకుంటున్నాం. ఇవాళ ఈ మొలకని కుప్పలుగా వడకుండా నారుమడిలో సమానంగా పడేటట్టు చల్లుకోవాలి. ఇట్లా చల్లుకున్న మొలకని గంట సేపు మంచిగా కుదుట పడనివ్వాలి. ఆ తర్వాత నారుమడిలో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి. ఎందుకంటే నారుమడిలో నీళ్లు అట్లనే నిల్వ ఉంచుకుంటే మొలక మురిగిపోయి నారు ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే నారుమడిలో నీళ్లు లేకుండా తీసేయాలి. ఇదే పద్ధతిలో ఒక వారం రోజుల పాటు నారు 1 ఇంచు నుండి 2 ఇంచులు ఎరిగే వరకు నారుమడిలో నీళ్లు నిల్వ ఉంచకూడదు. రోజు పొద్దుగాలనే వచ్చి నారుకు నీళ్లు పెట్టినాక మళ్ళా ఒక అర్ధగంట సేపు ఆగినాక తీసేసుకోవాలి. దీన్ని తన్నీరు వారించుకోవడం అంటారు. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల నారు మంచిగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఈ వీడియోని మనం ఎక్కువ మందికి చేరవేయగలం. ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్.